ఒక పక్క పులవాడి వేధింపు, మరో పక్క ఆత్మాభిమానం. చావడమే పరిష్కారం అనిపిస్తోందా? కానీ నువ్వు చస్తే నీ కష్టాలు గెలుస్తాయి, నువ్వు ఓడిపోతావు. ప్రతి రాత్రి ఒక యుగంలా గడుస్తోంది. నిద్రలో కూడా భయం నిన్ను వెంటాడుతోంది. సమస్యలు ఒకదాని వెనుక ఒకటి రాక్షసుల్లా ముట్టడిస్తుంటే నువ్వు ఒక్కడివి, నీ ధైర్యం ఒక్కటి. ఎందుకు నాకు ఈ కష్టాలు? నేను చేసిన తప్పేంటి అని అడుగుతున్నావు, కానీ సమాధానం రావట్లేదు. నీ కన్నీటిలో ఒక మంట ఉంది, నీ ఆవేదనలో ఒక ఆయుధం ఉంది. ఇంతకన్నా లోతు ఉండదు, ఇంతకన్నా చీకటి ఉండదు. ఇక నువ్వు లేవాలి, కానీ ఎలా? కాళ్ళకు బంధనాలు, మనసుకు గాయాలు, గుండె పగిలి అరుస్తున్నావు. ఆ అరుపు గెలుపుకు ఆరంభం కావాలి. నీ పతనానికి కాదు, నీ మలుపుకు సంకేతం. ఒక గొప్ప శక్తి నిన్ను తట్టి లేపుతోంది. ఆ శక్తి పేరే సంకల్పం. యుగాలు దాటిన ఒక గర్జన, తరాలు మారని ఒక ధైర్యం. వేల ఏళ్ల క్రితం ఇదే నేలపై నడయాడిన ఆ మహావీరుడిని స్మరించు. శ్రీరామచంద్రుడు ఒక కార్యమిచ్చాడు. హనుమా వెళ్ళి సీతమ్మ జాడ పట్టిరా అన్నాడు. అది సామాన్యమైన పని కాదు, అగాధమైన సముద్రాన్ని లంఘించాలి. గమ్యం చేరాడు, సీతమ్మను చూశాడు, రామముద్రికను ఇచ్చాడు. కానీ హనుమంతుడు అంటే కేవలం వెతికి వచ్చేవాడు కాదు, సమస్య మూలాన్ని నలిపివేసే వజ్రాయుధం ఆయన. లోకం నివ్వెరపోయేలా, చరిత్ర నిలిచిపోయేలా చూసి రమ్మంటే లంకనే కాల్చి వచ్చాడు. రావణుడి గర్వాన్ని దహించాడు, అన్యాయపు సామ్రాజ్యాన్ని బూడిద చేశాడు. విక్రమ్ ఇదే నీకు పాఠం, సమస్యను చూడటం కాదు పరిష్కారం. సమస్య మళ్ళీ పుట్టకుండా దాన్ని నీ అంకిత భావంతో తగలబెట్టాలి. శత్రువు భయపడాలి, సమస్య వణికిపోవాలి. నీలోని ఏకాగ్రత అగ్ని కావాలి, నీ డెడికేషన్ లంకను కాల్చాలి. చూసి రావడం కాదు, గెలిచిరా, కాల్చిరా. రాక్షస ముఖలని
శక్తిని తాను మర్చిపోయిన వేళ జాంబవంతుడు తట్టిలేపాడు. విక్రమ్, నీ శక్తిని నువ్వు మర్చిపోయావు, నిన్ను తట్టిలేపే నీ అంతరాత్మ ఎక్కడా? భయం అనే సంకెళ్ళు తెంచుకో, సముద్రం లాంటి సమస్యను ఒక్క ఉదుటన దాటే. జై హనుమాన్ జై శ్రీరామ్, జై హనుమాన్ జై శ్రీరామ్. ఇప్పుడు విక్రమ్ నిలబడ్డాడు, భయం అనే లంక మీద యుద్ధం ప్రకటించాడు. కన్నీటిని అగ్నిగా మార్చాడు, నిరాశను ఆయుధంగా మలిచాడు. ఒక్కొక్క అప్పును తీర్చడానికి ఒక యుద్ధం, ఒక్కొక్క అవమానాన్ని గెలవడానికి ఒక దీక్ష. అతని కళ్ళలో ఇప్పుడు హనుమంతుడి తీక్షణత ఉంది. ఏకాగ్రత చెదరలేదు, అడుగు వెనక్కి పడలేదు. రావణుడు అంటే ఎవరో కాదు, నీలోని బద్ధకం, నీలోని భయం. వాటి తోకకు నిప్పు పెట్టు, నీ విజయ లంకను నువ్వే నిర్మించుకో. విక్రమ్ గర్జిస్తున్నాడు, విజయ దుందుభి మోగిస్తున్నాడు. గెలిచాడు, విక్రమ్ గెలిచాడు. కష్టాల కడలిని దాటి సుఖాల తీరానికి చేరాడు. కన్నీరు తుడిచిన చేతులే ఇప్పుడు 10 మందికి దారి చూపుతున్నాయి. ఇది కేవలం విక్రమ్ కథ కాదు, నీ కథ, నా కథ, మనందరి కథ. సమస్యలు వస్తాయి నిన్ను కాల్చడానికి కాదు, నీలోని బంగారాన్ని వెలికి తీయడానికి. హనుమంతుడిలాగా అంకిత భావంతో పని చేయి, చూసి రావడం కాదు, గెలిచిరా. నీ శ్వాసలో ఆంజనేయుడి బలం ఉండాలి, నీ మనసులో రాముడి శాంతి ఉండాలి. ధైర్యమే నీ మంత్రం, విజయమే నీ సూత్రం.